పండించిన పంట యాళ్లకు అమ్ముడు పోతేనే రైతుకు నిమ్మలం. తుర్తిగా బుక్కెడంత తిని ఇంకో కార్ పంట వచ్చేదాకా ఎదురు చూస్తాడు. కానీ నిన్న అలా పరిస్థితులు ఏడగానొస్తలేవు. ఎక్కడ చూడు వడ్లు కొనుర్రి మక్కలు కొనుర్రి అని రైతులు పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. అట్లా మార్కెట్లు కళ్ళాలల్ల పోసి పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తుంటే ఇంతలా ఈ పర్చనోటి మీదంగా ఇప్పుడు ఈ నీళ్ళ దేవుకొని గుగ్గిలు వేసుకోవాలి అనగా ఒకటి అంటే గింజ ఎరుకొచ్చి ఈయన చిల్లర వచ్చినట్టు అయింది. ఈ చిల్లర వచ్చిన గింజలు గవర్నమెంట్ కొంటది కొన్నదా? అయ్యో భగవంతా, ఎంత ఆగం చేసినవయ్యా రైతులను. మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు అయింది కదా రైతుల బతుకు. ఇక చూడురమ్మా, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కొత్తపల్లి దిక్కు రైతుల బతుకులు ఎట్టుండయో. పండించిన బంగారం అసలు పంటను అమ్ముకుందామని మార్కెట్ పట్టుకొస్తే దేకినోళ్ళే లేరు. వడ్లు మక్కలు తెచ్చి వారాల కమానం పొద్దు అయినా సుధా లారీలు లేవు, బస్తాలు అయిపోయినాయి. కాంటకు రేపేస్తాం మాపేస్తాం అనుకుంటా బొంకుడే తప్ప కాంట కేసింది లేదు, కళ్ళం ఖాళీ చేసింది లేదు. నడుమల ఈ ఎట్టగాన వానలకు ఈ ఆగం. అచ్చంపేట మార్కెట్ మొత్తం చిన్నపాటి చెరువే అయింది. ఏ రాజకాడు పోయి చూసినా సూత వడ్లన్నీ నీళ్ళలా మండగట్టినట్టే అయినాయి. దీంతో మంచి వడ్లు కొనటానికే చేతులు వస్తలేవు. ఇక ఈ తడిసిన వడ్లు కొనరు అని బెంగటిల్లుతురు రైతులు. ఇంతవరకు ఒక్కరు కూడా ఒక బండి పెట్టలే. కాలువలో చెక్కేళ్ళన్నా బండి పెట్టామంటే ఇట్లకెళ్ళి కూడా బండి పెట్టపోయి మొత్తం తడిచిపోయినాయి. ఇప్పుడు ఏం చేయదు, మేము మందు డబ్బా తెచ్చుకొని సావాలన్నా బతకాలన్నా ఏంది ఇంతకు. మేము ఇన్ని 6 కాలం కష్టం చేసి ఇప్పుడు ఈ నీళ్ళలో కొట్టుకపోతుంది. రేపు ఈ ధాన్యం మొత్తం ఇట్లే ఎత్తారా ఏంది పరిస్థితి, మా పరిస్థితి ఏంది? చూడు రే అన్నదాతల అవస్థలు ఎట్లున్నాయో. ఏడ చూడు పంట టైంకు కాంటకేయక గోసరిల్లు తిరుగుట్లా. పెద్ద కొత్తపల్లిలా గాలి దుమారం జోపితే కరెంటు తమ్మాలు పెద్ద చెట్లు ఎక్కడ ఇరిగా అడ్డంపడ్డాయి. పొద్దుకబడ్డ వానకు తోడు గాలి దుమారం పెట్టుడుతోని కరెంటు గంటల కమానం పోయిందట. ఇది ఇట్లుంటే అటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చేపల రైతులు రోడెక్కిర్రు. క్రాప్ హాలిడేకు సిద్ధం, ఫీడ్ ఎక్స్పోర్ట్ సిండికేట్ నశించాలని చెప్పి మానవారం తీసిర్రు. తెచ్చిన రొయ్యలను రోడ్డు మీద వారేసి ప్రాసెస్ ప్లాంట్ సర్కారు నిర్మించాలని లొల్లి చేస్తే భీమవరం పాలకొల్లు రోడ్డు మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఈ కథ ఇట్లుంటే అటు తాడిపత్రిలో ఇంకో కథ. పొద్దుకోబడ్డ వానకు పెద్ద చెట్లు కరెంటు తమ్మాలు సొప్పబెండ్లో ఇరిగిపోయినాయి. దయ్యంగాలికి తోడు ఉరుములు మెరుపులు పిడుగులు పడుతోని జనం అంతా మస్తు బుగులు పడ్డరు. ఇక రోడ్డు కడ్డకు పడ్డ చెట్లను అధికారులు రంపాలు పెట్టి కోపించి పక్కకు తీసిర్రు.